ఇది ఎవరూ క్రియేట్ చేయలేదు. ఇది ప్రకృతి నుంచి వచ్చిన ధర్మం. అయితే సనాతన ధర్మం, హిందూ ధర్మం ఒకటేనా? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సనాతన ధర్మం, హిందూ ధర్మం ఒకటే అని. కానీ హిందూ అనే పేరు మనకి ఒక సింధు అనే నది నుంచి వచ్చింది. మనకి ఫారినర్స్ మన సింధు నది పక్కన ఉంటాం కాబట్టి మనల్ని సింధు ప్రజలుగా లేదా హిందూ ప్రజలుగా పెట్టడం జరిగింది. దాని నుంచే మనకి హిందూ అనే పదం వచ్చింది. కానీ సనాతన ధర్మం అనేది మన వేదాలు, ఉపనిషత్తులు, యోగా ఇలా వీటన్నిటి నుంచి, మన భగవద్గీత నుంచి, వీటన్నిటి నుంచి మనకి సనాతన అనే పేరు రావడం జరిగింది. భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణికి లేదా జీవికి లేదా వస్తువుకి దేనికైనా సరే నశించే గుణం అంటూ ఉంటుంది. అంటే ఎప్పటికైనా నశించాల్సిందే. కానీ పుట్టుకే లేనిది నశించే అవకాశం ఉంటుందా? మన సనాతన ధర్మంకి కూడా అంతే. పుట్టుక లేనిది, అలాగే అంతం కూడా లేనిది. ఆ పరమేశ్వరుడికి ఆది అంతం లేనట్టే సనాతన ధర్మంకి కూడా ఆదియు అంతము లేదు.